ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయానికి ప్రతీకగా హుజూరాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హుజూరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్గా రోంటాల సుహాసిని వైస్ చైర్మన్గా గూడూరి అంజలి ప్రమాణ స్వీకారం అనంతరం గెలుపొందిన అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం నవీన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజాపాలనను మెచ్చి పార్టీ అభ్యర్థులను బలపరిచారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎలాంటి వ్యామోహాలకు లొంగకుండా నిజమైన ప్రగతి కాముకులను గుర్తించి ఓటు వేసి గెలిపించారని అన్నారు. ఈ విజయం ప్రజాప్రభుత్వానికి ఇచ్చిన స్పష్టమైన మద్దతని పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్ పట్టణ ప్రజల సమస్యలను తన వంతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని నవీన్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రజలకు ఎంతో బలమైన ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకు ఉదాహరణగా సిటీలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో రాష్ట్రంలోనే దాదాపు 80% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇక్కడ మా సోదరుడు ప్రణయ్ కుమార్ చెప్పినట్టు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు మా సోదరుడు ప్రణయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఒక గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నాడు. దానికి ఉదాహరణ ఈ రోజు హుజూరాబాద్ లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక బలమైన మెజార్టీతో ఈ ప్రాంత వార్డ్ మెంబర్స్ ని గెలిపేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న ప్రజాపాలన పట్ల, స్థానిక నాయకుడు మా సోదరుడు ప్రణయ్ పట్ల ఎంతో నమ్మకం, గౌరవంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా వార్డ్ మెంబర్స్ పైన నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మా గల్లీ సమస్యలు పరిష్కరిస్తారు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా అర్హులైనటువంటి వారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతాయని ఒక బలమైన నమ్మకంతో గెలిపించడం జరిగింది. మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను, మా వార్డ్ మెంబర్స్ అందరూ కూడా, మీరు గెలిపించినటువంటి మెంబర్స్ అందరూ కూడా మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మరి చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి మా సోదరి సుహాసిని గారికి, మరి వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి అంజలి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఈ కష్టానికి, ఈ విజయానికి ఇందాక మా సోదరు చెప్పినట్టు ఇది ఒక హిస్టరీ. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఈ రోజు ప్రజలకి రేవంత్ అన్న పాలన పైన బలమైన నమ్మకంతో ఇక్కడ ఒక అవకాశం కల్పించింది. ఈ రోజు హుజూరాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మీ ప్రజలందరూ మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ దగ్గర గౌరవాన్ని సంపాదించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇక్కడ మా గౌరవం నిలబెట్టినందుకు అందరు కూడా మనసారా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు. జై కాంగ్రెస్.